అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు విద్యాశాఖ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ తేదీలను అనౌన్స్ చేసింది. జిల్లాల వారీగా అభ్యర్థులకు విద్యాశాఖ తేదీలను ప్రకటించింది. 2024 నవంబర్ 20వ తేదీ నుండి 2024 నవంబర్ 22వ తేదీ వరకు సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లోని దోమలగూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇక సర్టిఫికెట్ రీవెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావాలని ఆదేశించింది. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అభ్యర్థులకు సూచించింది. కాగా కొందరు అభ్యర్థులు తప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించారని విద్యాశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే అభ్యర్థులకు సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. కాగా తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నిర్వహించిన డిఎస్సి 2024 ఫలితాలు సెప్టెంబర్ 30వ తారీఖున విడుదలయ్యాయి. డిఎస్సికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 2024 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్టిఫికేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఇక డిఎస్సికి ఎంపికైన టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు.